ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ సాంగ్ తోటి చేయండి అని మన సబ్స్క్రైబర్ అయితే రీల్ అయితే సెండ్ చేశారు. మనకు సాంగ్ కూడా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో, అందుకే చేశాను. వీడియో కూడా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. చూపిస్తాను, డెమో కూడా చూపిస్తాను. చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, నచ్చితే ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి చాలు. ఫస్ట్ డెమో చూడండి, దాని తర్వాత ఎడిటింగ్ కూడా చెప్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, మీకైతే ఒకటి చెప్పాలి. అదేంటంటే ఇక్కడ నేను ఫుల్ ట్యూటోరియల్తో చెప్తాను. లేదు మీకు డైరెక్ట్గా ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కావాలంటే మన ఇన్స్టాలో పెడుతుంటాను, అక్కడ షార్ట్ వీడియోస్ అయితే పెడుతుంటాను. ఫుల్ ప్రాజెక్టే కావాలంటే అక్కడ వెళ్ళి చూడండి, లేదంటే మీకు ట్యూటోరియల్తో కావాలంటే ఇక్కడ చూడండి, అది మీ చాయిస్. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, అలాగే 2 ఫాంట్స్ అయితే ఉంటాయి. వాటిని అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి, ప్రాజెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాగైతే వస్తుంది. మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంది. ఓకేనా? మీరు ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మిస్సింగ్ ఫాంట్ ప్రాబ్లం అయితే రాదు మీకు. అది కూడా చెప్తాను ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఫాంట్ని అయితే డౌన్లోడింగ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి అది రాకపోతే మీరు డైరెక్ట్గా ఇన్స్టాలో వెళ్ళిపోండి. అక్కడ హైలైట్లో ఒక వీడియో అయితే పెట్టాను. ఓకేనా? ఆ ఫాంట్ యాడ్ అని ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో చూస్తే సరిపోతుంది. లేదంటే ఇక్కడ కూడా చెప్తాను, చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫాంట్ అయితే మీకు మీ గూగుల్ డ్రైవ్లోకి అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా డౌన్లోడింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ పైన ట్యాప్ చేసి కింద ఫాంట్ పైన అంటే టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. టెక్స్ట్ పైన ట్యాప్ చేసి పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని కింద వ్యూ ఆల్ ఫాంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన 3 లైన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేవరెట్ అండ్ ఇంపోర్టెడ్ అని ఉంది కదా, దాని మీద టిక్ మార్క్ ఇచ్చేసింది. నేను ఇలా ఇచ్చా కదా, అలా అయితే టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత కింద ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు దిస్ వీక్ అయితే ఉంది కదా, సెకండ్ ఆప్షన్లో దిస్ వీక్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ మీకు షో అవుతుంది. ఓకేనా? ఇక్కడ షో అవుతుంది డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే. దాని మీద ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ ఆ ఫాంట్ నేమ్ అయితే గుర్తు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ ఫాంట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఆ ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఫాంట్ కనిపించకపోతే పైన సెర్చ్ బార్లో ఆ ఫాంట్ నేమ్ అయితే ఇలా టైప్ చేయండి. ఓకేనా? టైప్ చేస్తే మీకు ఆ ఫాంట్ నేమ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఓకేనా? వచ్చేస్తుంది. ఓకేనా? లేదంటే ఇన్స్టాలో వెళ్ళి చూడండి, డీటెయిల్గా కూడా పెట్టాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఫోటో అయితే ఇచ్చాను మీకు, ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మనం మొత్తం ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ కింద మీకు కాపీ లేయర్ అయితే ఉంటుంది. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. చేసిన తర్వాత ఇలా మీకు మధ్యలో గ్యాప్ అయితే ఇచ్చాను. ఓకేనా? మిడిల్లో స్పేస్ అయితే ఇచ్చాను. ఈ స్పేస్ ఉన్న ప్లేస్లో అయితే మనం ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇలా బీట్ మార్క్ దగ్గర వచ్చాలి, మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మిడిల్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన 3 డాట్ ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇటు సైడ్ ఈ యారో మీద క్లిక్ చేస్తే మనకు ఎక్స్ట్రా పార్ట్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకు కొంచెం ఇలా మధ్యలో పెట్టుకోండి, టెక్స్ట్ మధ్యలో పెట్టుకుంటే మనకు అప్పుడు కన్ఫ్యూజ్ అయితే అవ్వరు మీరు. ఓకేనా? ఇలా మళ్ళీ నెక్స్ట్ ఫోటో, ఈ ఫోటోని కూడా యాడ్ చేసి పైన 3 డాట్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి ఇలా ఫోటోని అయితే కట్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. మళ్ళీ కిందికైతే స్క్రోల్ చేస్తే మనకు ఫోటో అయితే కిందికి స్క్రోల్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ మధ్యలో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ బీట్ దగ్గర వచ్చేసి మళ్ళీ ఇలా వేరే ఫోటో యాడ్ చేసి మళ్ళీ 3 డాట్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఓకేనా? నేను ఎలాగైతే యాడ్ చేస్తున్నానో అలాగే యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా 3 డాట్ ఫిల్ చేసుకుందాం. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకుందాం. మళ్ళీ కిందకైతే స్క్రోల్ చేద్దాం. ఇలా మీకు ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఫాస్ట్ అయితే యాడ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మీకు మొత్తం యాడ్ చేసే వరకు మీకు అంత ఇంట్రెస్ట్ అయితే పోతుంది. అందుకే నేను యాడ్ చేసుకుంటా. ఒకసారి చూడండి, ఇక్కడ చూసుకుంటే నేను మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ మీకు ఒకటి లాస్ట్లో కూడా ఒక ఫోటో ఉంటుంది, దాన్ని ఉంచండి, దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు మధ్యలో స్పేస్లో ఉన్న ప్లేస్లో అయితే ఫొటోస్ యాడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇక్కడ యాడ్ చేయలేదు కదా, ఇక్కడ ఒకటి ఫోటో యాడ్ చేసుకుంటా.
ఈ ఫోటోని కూడా 3 డాట్ ఫిల్ చేసుకుందాం. మళ్ళీ దీనికైతే కిందికి స్క్రోల్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు కాపీ అయితే చేసుకున్నాం కదా ఎఫెక్ట్, ఆ ఎఫెక్టే ఇప్పుడు అన్ని ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చెప్తాను అది కూడా. ఒక ఫోటో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే మీరు ఒకటే క్లిక్లో అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా అది కూడా చెప్తాను. సింపుల్గా ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా ఎన్ని ఫొటోస్ ఉంటాయో ఇప్పుడు యాడ్ చేశారు కదా, ఆ ఫోటో పక్కన ఇక్కడ ఐస్ ఉంది కదా, ఆ ఐస్ పక్కన లాంగ్ ప్రెస్ చేయండి. ఒక్క నిమిషం చెప్తాను. ఐస్ పక్కన చిన్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేసి మీకు ఇలా గ్రీన్ టిక్ అయితే వస్తుంది. ఇలా ఇప్పుడు ఎన్ని ఫొటోస్ అయితే మీరు యాడ్ చేశారో అన్ని ఫోటోని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఇలా అన్ని ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసిన ఫోటోకి మాత్రమే లాస్ట్లో ఒక లాంగ్ ఫోటో ఉంటుంది, దాన్ని వదిలేసేయండి. ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని కింద మీకు పేస్ట్ స్టైల్ పక్కన ఒక చిన్న యారో ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కలర్ ఫిల్ ఆఫ్ చేసి ఇక్కడ మీకు లాస్ట్ ఆప్షన్లో టైమింగ్ ఉంటుంది, అది కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకు అన్ని ఫోటోకి అయితే ఒకటేసారి ఎఫెక్ట్ అయితే వచ్చేసింది చూడండి. ఇలాగైతే చేసుకోండి, ఓకేనా. ఒకటే క్లిక్లో అన్ని ఫోటోకి అయితే ఎఫెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో పైన అయితే రీచేంజ్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో చేంజ్ అయిపోయింది, ఈజీగా అయిపోతుంది. ఇంతే ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది. ఫాంట్ యాడ్ చేసుకుంటే ఇంకా లుక్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.